సో ఇవాళ మనం చూడబోయే మైండ్ దెంగే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా పేరు ఏంటంటే గాన్ గర్ల్. సినిమా పేరులోనే ఉంది అమ్మాయి పోయింది అని చెప్పి. ఇది ఫస్ట్ ఒక నోవెల్లో రాశారు, చాలా పెద్ద హిట్ అయింది. సో దాని తర్వాత దీన్ని స్క్రీన్ ప్లేగా రాసి సినిమా తీశారనమాట. సినిమా హీరో ఎవరంటే మన బ్యాట్మన్ అన్నయ్య. ఈమె మనోడి ట్విన్ సిస్టర్. సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. సో సినిమా ఓపెనింగ్ ఏంట్రా అంటే మనోడు వాళ్ళ వైఫ్ 5th యానివర్సరీ అనమాట ఈరోజు. సో తనకి ఏం గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి అడగడానికి వాళ్ళ చెల్లి దగ్గరికి వస్తాడు. సో వీళ్ళిద్దరికి ఒక బార్ ఉంటుంది, వాళ్ళ ఓన్ బార్. యాక్చువల్గా ఇది వాళ్ళ వైఫ్ మొత్తం కన్స్ట్రక్షన్ చేసి మనోడికి ఇస్తుంది అనమాట. వాడి పేరు మీద రాసిస్తుంది, వాడిని యూజ్ చేసుకోమన్నట్టు. సో డిస్కస్ చేయడానికి వస్తారు. సో డిస్కస్ చేస్తారు, ఇంటికి వెళ్తారు. సో మనోడు చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తాడు. ఏమీ అనమాట మనోడి వైఫ్. వీళ్ళిద్దరూ ఒక పార్టీలో కలుస్తారు. మనోడి ప్రొఫెషన్ ఏంటంటే రైటర్ అనమాట. మ్యాగజైన్స్కి ఆర్టికల్స్ అలా రాస్తూ ఉంటాడు మెన్ గురించి. ఈమె పుస్తకాలు రాస్తూ ఉంటుంది. చాలా ఫేమస్ రైటర్స్ అనమాట వీళ్ళిద్దరు. పిచ్చ ఫాలోయింగ్ ఉంటుంది. సరే ప్రశాంతంగా ఫ్లాష్ బ్యాక్ అయిపోగొట్టేసుకుని మనోడు ఇంటికి వస్తే తీరా చూస్తే ఇలా అన్ని అద్దాలు పగిలిపోయి ఉంటాయన్నమాట. మనోడి అమ్మాయి ఎవడో వచ్చి రాబరీ చేసి ఉంటారని చెప్పేసి వస్తాడు. సో లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం పగిలిపోయి ఉంటాయి. అసలు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాళ్ళ వైఫ్ ఉండదు. ఫోన్ చేస్తాడు, కలవదు, ఎక్కడా ఉండదు. ఇక సీదా మనోడు పోలీసుని పిలుస్తాడు. ఈమె మన పోలీస్ ఆఫీసర్ అనమాట ఈ సినిమా మొత్తంలో. డిటెక్టివ్, వెనకలోడు పోలీస్. నాకేం తెలియదండి అన్నట్టు మనోడు చేతులు కట్టుకుని ఉంటాడు, నన్ను అనుమానించకండి అన్నట్టు. సరే ఇక ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. బ్లడ్ మార్క్స్ ఉంటాయి, కొన్ని చెక్క విరిగిపోవడాలు, బ్లడ్ మార్క్స్ అవన్నీ ఉంటే అన్నీ ట్యాక్స్ పెట్టుకొని వెళ్తూ ఉంటారు. మనోడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చెప్తూ ఉంటాడు. సినిమా ఎలా ఉంటుందంటే ప్రజెంట్లో జరిగేది కొంచెం చూపిస్తాడు, కట్ చేస్తాడు, ఫ్లాష్ బ్యాక్ చూపిస్తాడు. ప్రజెంట్లో జరిగేది కొంచెం చూపిస్తాడు, కట్ చేస్తాడు, ఫ్లాష్ బ్యాక్ చూపిస్తాడు. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అందుకే సినిమా. నెక్స్ట్ ఏం జరుగుద్ది అనేది మనం ఎక్స్పెక్ట్ చెయ్యం. సో మనోడు ఎలా కలిశారు, ఆ రొమాంటిక్ మూమెంట్స్ అన్నీ, గపాగప్ సీన్స్ అన్నీ చూపిస్తాను అనమాట 18+. ఓకే. అండ్ దాని తర్వాత మ్యారేజ్ చేసుకుందామని ఫిక్స్ అవుతారు. ఇద్దరు రైటర్సే, మంచి ఫాలోయింగ్ ఉంది ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంది అని చెప్పేసి పెళ్లి చేసుకుని ఫిక్స్ అవుతారు. పెళ్లి చేసుకుంటారు కూడా హ్యాపీగా. మళ్ళీ కట్టు ఇన్వెస్టిగేషన్. ఇది ప్రజెంట్. ఈ డిటెక్టివ్ ఏంటంటే ఎంతసేపు మనోడే ఏదో చేసి ఉంటాడు అన్నట్టు మనోడి మీదే అన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. అసలు మీ వైఫ్ బ్లడ్ గ్రూప్ ఏంటి, మీ వైఫ్ని లాస్ట్ టైం ఎక్కడ చూశారు, తనతో మీ రిలేషన్షిప్ ఎలా ఉండేది, అన్నీ మనోడి మీదే క్వశ్చన్లు అడుగుతూ ఉంటుంది. ఒరే బాబు నాకేం తెలియదురా అని చాలా మంచోనని చెప్తూ ఉంటాడు. సరే కొద్దిసేపు మనం కూడా హీరోని నమ్ముతూనే ఉంటాం స్టార్టింగ్లో, ఎంతైనా బ్యాట్మెన్ కదా. సో మనం అంత ఈజీగా ఎక్యూజ్ చేయం. సో ఈమె మాత్రం, ఈ డిటెక్టివ్ మాత్రం ఎంతసేపు ఈడే ఏదో చేస్తుంటాడు. ఈ మధ్యది ఫ్యాషన్ అయిపోయింది, భర్తలు భార్యని కిడ్నాప్ చేసిందని చెప్పడం, లేకపోతే ఎవరో ఎత్తుకెళ్ళిపోయారని చెప్పడం, చంపేసి అక్కడ పార్సల్ చేసి బయటకి ఇచ్చడం, ఇలాంటివి చేస్తున్నారని చెప్పేసి ఎంతసేపు హస్బెండ్ మీదే ఫోకస్ పెట్టిద్ది, వీడే ఏదో చేస్తుంటాడు అని చెప్పేసి. కట్ చేస్తే న్యూస్ బయటకు వెళ్ళిపోయిద్ది. వీళ్ళిద్దరూ మనోడి వైఫ్ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళిద్దరు వస్తారనమాట పోలీస్ స్టేషన్కి. అరే మాకు ఇప్పుడే న్యూస్ తెలిసింది. వాళ్ళు బాగా ఫీల్ అవుతూ ఉంటారు కనిపించకపోయేసరికి. సో ప్రెస్ మీట్ పెడతారు, ఎందుకంటే పెద్ద ఫేమస్ రైటర్స్ కదా ఇద్దరు, పిచ్చ ఫాలోయింగ్ ఉంటుంది అనమాట. సో మనం ఇది మీడియాకి చెప్పాలి, పట్టించిన వాళ్ళు ఎవరైతే కనిపెడతారో, ఎవరైతే తన ఇన్ఫర్మేషన్ చెప్తారో వాళ్ళకి అమౌంట్ ఇద్దాము అలా అని చెప్పేసి ప్రెస్ మీట్ పెడతారు. సో అలా అన్నీ మిస్సింగ్ అని చెప్పేసి టైం అన్నీ పెట్టేసి తన గురించి మంచిగా చెప్తూ ఉంటారు. కానీ మనోడు మాత్రం పెద్దగా ఏం చెప్పడు. ఇక మెల్లమెల్లగా మనకు కూడా డౌట్ కొడుతూ ఉంటుంది, ఈ బ్యాట్మెన్ అని ఏదో చేసి ఉంటాడు అని. సరే మెల్లగా ప్రశాంతంగా ఇలా అయిపోతూ ఉంటే మళ్ళీ పాస్ట్లో చూపిస్తారు సీన్స్, కొన్ని ప్రజెంట్లో చూపిస్తారు. సినిమా ఇలానే నడుస్తూ ఉంటుంది. సో హీరోయిన్ ఏంటంటే డైరీ రాసే అలవాటు ఉందన్నమాట తనకి. సో తన డైరీలో హీరోని కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నీ ఉంటాయి. సో ఈ డైరీ రాస్తూ ఉంటే మనకి ఈ సీన్స్ అన్ని చూపిస్తారు. ఒక పాయింట్లో ఏమిద్దంటే వీళ్ళు మంచిగా మ్యారేజ్ చేసుకుంటారు, ఇద్దరు బాగానే ఉంటారు, గప్ప సీన్స్ ఉంటాయి, అంతా బాగానే నడుస్తూ ఉంటుంది. కానీ ఒక పాయింట్ తర్వాత రెసెషన్ వస్తుంది అనమాట కంట్రీలో, యూఎస్లో. సో వీళ్ళకి పెద్దగా కాంట్రాక్ట్స్ ఏం రావు, వర్క్లు ఏమి ఉండవు అనమాట, బుక్స్ పెద్దగా సేల్ అవ్వవు, వీళ్ళ కొత్త బుక్స్ రావడానికి పెద్ద ఆపర్చునిటీస్ ఏమి ఉండవు. మనోడికైతే ఇంకా దారుణం. హీరోయిన్ దగ్గరైనా కొంచెం డబ్బులు ఉంటాయి, $1 million అలాగా.
మనోడి దగ్గర అయితే ఇంకా దారుణం. కానీ వీళ్ళిద్దరు ఏంటంటే ఏం పర్లేదు, మనం సర్వైవ్ అవుతాము, మనం స్ట్రగుల్ అవుతున్నాము బట్ సర్వైవ్ అవుతాం, విల్ మేక్ ఇట్ పాసిబుల్ అని చెప్పేసి ఇద్దరు తోడుకుంటున్నామని చెప్పేసి డైరీలో రాస్తారనమాట. కానీ బేసిక్గా మనోడు ఏం ఉద్యోగం చేయడు. మనీ కట్టు ప్రజెంట్. సరే తప్పిపోయారని చెప్పేసి వాలంటీర్ వర్క్కి ఎన్రోల్ చేసుకుంటూ ఉంటారు. ఏంటి ఈ సీన్ అంటే, తను ఎక్కడెక్కడ తిరిగేదో ఎక్కడెక్కడ ఉండేదో ఆ ప్లేసెస్కి వెళ్ళి తన ఏమైనా తనకు సంబంధించిన థింగ్స్ ఏమైనా దొరుకుతాయా ట్రేస్ చేయడానికి అని చెప్పేసి వెతకడానికి వాలంటీర్స్ని ఎన్రోల్ చేసుకుంటారు అనమాట. అక్కడ ఈ బాబు వస్తాడు. వీడేంటంటే మన హీరోయిన్ యొక్క పాత బాయ్ ఫ్రెండ్. వీడేంటంటే తనకి ఇప్పటికీ లెటర్స్ రాస్తూ ఉంటాడు. తనకి ఇప్పటికీ నువ్వు ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, నువ్వే గుర్తొస్తున్నావు, ఇలా లెటర్స్ రాస్తూ ఉంటాడు. మన హీరోగాడు ఎంతసేపు నన్నే టార్గెట్ చేస్తారు మీరు పోలీసులు డిటెక్టివ్లు అంతా, వీడిని టార్గెట్ చేయండి ఫస్ట్. అసలు వీడు ఇప్పటికీ లెటర్స్ రాస్తూ ఉంటాడు, వీడే ఏదో చేసి ఉంటాడు అంటాడు. సరే అని చెప్పి వీడిని కూడా కన్సిడర్ చేస్తారు. సో ట్రేసింగ్ స్టార్ట్ చేస్తారనమాట. వీళ్ళందరూ వాలంటీర్స్. తనకు సంబంధించిన థింగ్స్ ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి వెతకడం స్టార్ట్ చేస్తారు. కానీ పెద్దగా ఏం దొరకవు. కట్ చేస్తే మనోడు మళ్ళీ ఇంటికి వస్తాడు. ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారనమాట. ప్రెసెషన్ వచ్చిన తర్వాత ఇక మనం ఇక్కడ ఉండడం వేస్ట్ అని చెప్పేసి హీరో వాళ్ళ మమ్మీ ఉన్న ఊరికి వెళ్ళిపోతారనమాట. వాళ్ళ మదర్ ఎక్కడైతే ఉన్నారో, వాళ్ళ మదర్ హెల్త్ బాగోదని చెప్పి మనం తనతోనే ఉందామని చెప్పి వెళ్ళిపోతారు. బట్ ఈవెన్చువల్లీ ఆమె చనిపోయిద్ది. ఆమె కోసం హీరోయిన్ కూడా వాళ్ళ పేరెంట్స్ని వదిలేసి మనోడి కోసం వాళ్ళ మమ్మీ కోసం ఈ ఊరికి వస్తారు, ఈ ఇంటికి. సరే అని చెప్పి వస్తారు. ఇక్కడ మనకు మైండ్ పోయే సీన్ తెలుస్తుంది. ఇప్పటిదాకా కూడా మనం బ్యాట్మెన్ అంకుల్ని సపోర్ట్ చేస్తూ ఉంటాం. అరే మన హీరోకి ఏం తెలియదులే, ఎవడో కిడ్నాప్ చేసి ఉంటాడు, ఎవడో ఏదో చేసి ఉంటాడు, పాపం వీడిని అక్యూజ్ చేస్తున్నారు అందరూ అనుకుంటాం. కానీ తీరా తెలిసేది ఏంటంటే, ఇలా ఒక టీనేజర్ పాపతో మనోడు ఎఫ్ఐఆర్ నడుపుతూ ఉంటాడు అనమాట. కాలేజ్ టీనేజర్ అనమాట. సో ఇక్కడ గప్పగప్ సీన్స్ ఉంటాయి. సో మనం ఇంకా మెల్లగా అమ్మదినమ్మ మనోడికి ఒక ఎఫ్ఐఆర్ ఉంది, అసలు ఇప్పటిదాకా మనం మంచోడు అనుకుంటాం. సో మెల్లమెల్లగా మనకు మూడు మారిపోతూ ఉంటుంది హీరో గాడి మీద. కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ పాత సీన్ ఒకటి చూపిస్తారు. ఏంటంటే హీరోయిన్కి హీరో గాడికి గొడవలు అవుతూ ఉంటాయి అన్నమాట. సో ప్రతి చిన్న దానికి గొడవలు అవుతూ ఉంటాయి. సరే ఏంటి ఇంత ప్రతి చిన్న దానికి గొడవలు అవుతున్నాయని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో హీరోయిన్ ఏమనుకుంటుందంటే, వీల్ హ్యావ్ ఏ బేబీ, సో ఒక ఫ్యామిలీ స్టార్ట్ చేద్దాం, అప్పుడు మళ్ళీ అన్నీ మామూలు అయిపోతాయని. మనోడేమో బేబీ లేదు గీబీ లేదు, నవ్ ఐఎమ్ నాట్ మెంటల్లీ ప్రిపేర్డ్, ఇప్పుడు బేబీ ఏమొద్దు అంటాడు. మళ్ళీ గొడవ అయింది, హీరోయిన్ తోసేస్తాడు. ఇవన్నీ డైరీలో రాస్తారనమాట. సో హీరోయిన్ ప్రతిదీ డైరీలో రాస్తుంది. ఇట్లా నన్ను తోసేసాడు, ఇట్లా నాకు భయం వేసింది, అప్పటి నుంచి దాని గురించి మాట్లాడాలన్నా, తన గురించి అదే ఇంట్లో ఉండాలన్నా, తను ఎప్పుడైనా నన్ను కొట్టి చంపేస్తారేమో అని భయం వేసేది అని చెప్పి డైరీలో రాస్తుంది. ఒరిజినమ్మ ఎన్ని జరిగినాయి అని చెప్పి మెల్లమెల్లగా బ్యాట్మెన్ మీద మనకు కూడా ఇంకా డౌట్ వస్తూ ఉంటుంది. సరే ఓకే అనుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే హీరోయిన్ వెళ్ళి వీడి దగ్గర గన్ను కొనుక్కుంటుంది, ఒక అండర్ గ్రౌండ్ ప్లేస్కి వెళ్ళి. ఆ గన్ను కొనుక్కున్నాను నీటిలో, నాకు ఎప్పుడైనా భయం వేస్తే షూట్అవుట్ చేసేద్దాం అనుకున్నాను అని చెప్పి డైరీలో రాస్తుంది. ఈమె ట్విన్ సిస్టర్ అనమాట. ఈమెకు మైండ్ పోయే షాక్ ఏంటంటే, అరే ఇన్నాళ్ళు నేను మంచోడు అనుకున్నాను రా, నువ్వేంటంటే ఎఫ్ఐఆర్ నడుపుతున్నావు, ఈ ఎఫ్ఐఆర్ నడుపుతున్న విషయం మాత్రం పోలీసులకు తెలిసిందంటే ఇంక నువ్వు అయిపోయినట్టే, ఇంక ఈ రీజన్ మీరు చేసేస్తారు, నువ్వే కిడ్నాప్ చేసినావు, నువ్వే చంపేసినావు అంటారు, నువ్వు అయిపోతావురా అంటది. ఇక అప్పుడే టీవీలో కూడా వస్తూ ఉంటారు అనమాట. ఇంకా వీళ్ళైతే TV9 బ్యాచ్ అనమాట. యూఎస్లో నాన్ స్టాప్గా మనోడ్ న్యూసే చేస్తారు 24 గంటలు. వీడే వాళ్ళ వైఫ్ని కిడ్నాప్ చేశాడు, వీళ్ళే వాళ్ళ వైఫ్ని చంపేశాడు అని చెప్పి అంటూ ఉంటారు. ఒక్కడు కూడా మనోడికి సపోర్ట్ చేయడు టీవీలో. ఇక అప్పుడే ఆపద్ బంధువులాగా ఈ అంకుల్ వస్తాడు. వీడు ఎవరంటే లాయర్. ఈ లాయర్ ఏంటరా అంటే, లేదు ఇలాంటి కేసుల్లో మగవాళ్ళు ఎప్పుడు తప్పు చేసినట్టుగా లేదు, మనోడు చాలా ఇన్నోసెంట్, మనోడు ఒక రైటర్ అని చెప్పి అంటాడు. అప్పుడు హీరో వాళ్ళ సిస్టర్ ఐడియా ఇస్తుంది, అరే అమ్మ నీకు మొత్తం యూఎస్లో ఎవడైనా నీ వైపు ఉన్నాడంటే వీడారా, వీడిని వెళ్ళి కలువు ఈ లాయర్ని, ఈ లాయర్ ఒక్కడే నేను కేసు నుంచి బయటపడేస్తాడు, నువ్వు గిల్టీ కాదని చెప్పి ప్రూవ్ చేయగలడు అని అంటాడు. సరే ఓకే అనుకుంటాడు. మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెడతారు. మనోడు నా వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం, తనని మాత్రం నేను ప్రేమించా అంటారు. ఈ ప్రెస్ మీట్కి ఆ టీనేజర్ కూడా వస్తుంది. మనం ఎవరితో అయితే మనం ఎఫ్ఐఆర్ నడుపుతున్నావా ఆమెకి, అరే అమ్మ నన్ను వాడుకుంటున్నావు అయితే నువ్వు అని చెప్పి ఫీల్ అయ్యి వెళ్ళిపోయింది అనమాట. కట్ చేస్తే ఇక ఈ డిటెక్టివ్ అయితే మామూలుగా కాదు, మీ వైఫ్ని మీరే కిడ్నాప్ చేశారు, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, మీరు క్రెడిట్ కార్డ్ బిల్స్ అన్నీ మీరే వాడుతున్నారు, మా దగ్గర ఉన్న డబ్బులన్నీ
మీరే వాడుతున్నారు, ఆమె మిమ్మల్ని పోషిస్తుంది, లిటరల్గా చెప్పాలంటే మీరు జాబ్ చేయట్లేదు అండ్ మీరు ఆమెను తోసేశారు, ఆమెను మీరు భయపెట్టారు, ఆమెకు ప్రెగ్నెంట్ అని మీకు తెలుసా, మా దగ్గర ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయి, ఇవి మీరు దాచిపెట్టడానికి ట్రై చేశారు, మేమే కనిపెట్టాము, అసలు ఉన్న బార్ కూడా తందే, అసలు లిటరల్లీ మీరు తను వాడుకుంటున్నారు, తను మీకు భయపడింది, మీరు తను ఏదో చేస్తుంటారు అని చెప్పి అన్ని ప్రూఫ్లు తీసుకొచ్చి చూపిస్తుంది. ఈ డైరీ రాస్తుంది కదా, ఈ డైరీ కూడా దొరికింది మన వాళ్ళకి. ఈ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ అన్నీ ఒక గోడౌన్లో ఉంటాయి, ఒక స్టోర్ హౌస్లో. ఈ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ అన్నీ మీరే కొనుక్కున్నారు, తన డబ్బులన్నీ వాడుకున్నారు, తను లిటరల్లీ వాడుకున్నారు మీరు అని చెప్పి. హీరో గాడు లిటరల్లీ ఏంటంటే లాక్ అయిపోతాడు. కానీ మనకు తెలుసు, అరే ఏదో ఒక చిన్న హోప్ ఉంటుంది, అరే మన బ్యాట్మెన్ అంకుల్ మంచోడే రా, కానీ ఏదో తేడా కొడుతున్నాడు. కానీ మనోడు లిటరల్లీ లాక్ అయిపోతాడు, అన్ని ఎవిడెన్స్ మనోడికి ఎగెనెస్ట్గా ఉంటాయి. అప్పుడు కట్ చేస్తే అప్పటిదాకా సినిమాలో కనిపించిన ఈమె అప్పుడు కనిపిస్తుంది, ఏమి మన హీరోయిన్ అనమాట. ఇదంతా మన హీరోయిన్ ప్లాన్. ఆమె బతికే ఉంది, ప్రశాంతంగా ఉంది, వేరే ఊరికి వెళ్ళిపోతుంది. కానీ ఆమె ప్లాన్ చేసి మొత్తం చెక్ లిస్ట్ తయారు చేసుకుని మా ఓన్ ఇరికిచ్చాలంటే ఏమేం చేయాలి, పోలీసులు ఏమైనా నమ్ముతారు అంటే, రైటర్ కదా, పుస్తకాలు రాస్తూ ఉంటారు. సో ఆబ్వియస్లీ ఏం చేస్తుందంటే, ఏం చేస్తే డిటెక్టివ్స్కి మావాడి మీద డౌట్ వస్తుంది, ఏం చేస్తే మావాడిని అసలు బెయిల్ రాకుండా ఇరికించవచ్చు అని మొత్తం ప్లాన్ చేసుకుని వెళ్ళిపోద్ది. తన ఇంటి పక్కన ఉన్న ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంటుంది, ఆ ప్రెగ్నెంట్ లేడీతో ఫ్రెండ్షిప్ చేసి ఆమెతో ఎంతో ఎమోషనల్ కనెక్ట్ అయ్యిద్ది. ఇప్పుడు హీరోయిన్ ప్రెగ్నెంట్ కాదు, ఏమి ప్రెగ్నెంట్ కాదు యాక్చువల్లీ, కానీ ప్రెగ్నెంట్ అని ప్రూఫ్ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలి అంటే, ఈ ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయిన మాకు యూరిన్ శాంపుల్ కలెక్ట్ చేసిద్ది, ప్రెగ్నెంట్ టెస్ట్ కిట్స్ ఉంటాయి. దాని తర్వాత మనోడికి ఆమెకి పిల్లలు పుట్టట్లే అని చెప్పి స్టార్టింగ్లో చిన్న గొడవ జరిగిద్ది. మనోడు ఎక్కడైతే టెస్ట్కి ఇస్తాడో అక్కడికి వెళ్ళి సీమెన్ కలెక్ట్ చేసి ఆ సీమెన్తో మళ్ళీ ఒక ప్రెగ్నెంట్ అని చెప్పి ఒక రిపోర్ట్ తయారు చేసి ఏదేదో కథలు పడి మొత్తం ప్రెగ్నెంట్ రిపోర్ట్స్ అయితే తయారు చేయించేస్తుంది. దాని తర్వాత చనిపోదాము, నేను ప్రశాంతంగా చనిపోతాను, నాకు ఈ టార్చర్ వద్దు అని ప్లాన్ వేసుకుంటుంది. మా వాడిని జైలుకి పంపించేస్తారు అనుకోండి. కానీ తర్వాత నేనెందుకు చనిపోవాలి, నేను చనిపోకూడదు, నా ఐడెంటిటీ మార్చేసుకొని నేను ప్రశాంతంగా బతుకుతా, మా వాడు జైలుకి వెళ్ళిపోయాక నేను మళ్ళీ ఏదో పని చేసుకుంటా అనుకుంటుంది. సో ఐడెంటిటీ మొత్తం మార్చేసుకుంటుంది, అందంగా ఉన్నాము, అందవికారంగా తయారైపోయింది. ఏదో ఒక హోటల్ రూమ్స్కి వెళ్ళిద్ది, అక్కడ ఏమి పరిచయం అయ్యిద్ది, పక్క రూమ్లోనే ఉంటుంది అనమాట. సరే ఓకే, ఈ పక్క రూమ్లో ఉన్నావు అడుగుతూ ఉంటుంది, అసలు ఎవరు, నువ్వు ఏం చేస్తున్నావు అడిగి అని. నాకు ఇట్లా మా భర్త మీద డౌట్ వచ్చింది అందుకే వదిలేసాను, ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటుంది, డైరెక్ట్ చెప్పదు. ఆమె ఫేమస్ రైటరే కానీ వేరే ఊరికి వచ్చేస్తుంది లిటరలీ, ఇంకా అక్కడ ఎవరు పట్టించుకోడు అనమాట, నువ్వు రైటరా గీటరా అని చెప్పి. సో ఆమెను ఎవడు గుర్తుపట్టాడు. సో ఈ టీనేజర్ అమ్మాయితో ఇట్లా ఎఫ్ఐఆర్ నడుపుతున్నాడు అని చెప్పి హీరోయిన్ చూసిద్ది ఒకరోజు. అట్లా నాకు తెలిసింది, మా వాడు ఇట్లా ఎఫ్ఐఆర్ నడుపుతున్నాడు, నాకు చాలా బాధేసింది, నేను అందుకే ఇంక ఇట్లా వదిలేసి వచ్చేసాను. మీన్వైల్ మనోడు వెళ్ళి లాయర్ అంకుల్ని కలుస్తాడు. లాయర్ అంకుల్, నువ్వే నన్ను కాపాడాలంటే నువ్వు కరెక్ట్ ప్లేస్కి వచ్చావు, నేను మాత్రం నేను కాపాడగలను అని చెప్పి ఇక స్టార్ట్ చేస్తాడు. నువ్వేం చేస్తావు అంటే, ఫస్ట్ వెళ్ళి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి టెస్టిమోనీస్ రాయించుకుని తీసుకురా, తను ఎలా ఉండేది, తన బిహేవియర్ ఎలా ఉండేది. వీడు మన ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అనమాట కాలేజ్లో, వీడిని కూడా ఇంత ఉత్తిగానే ఇరికిస్తుంది అనమాట. సో ఇప్పుడు సినిమా అంతా ఏంటంటే హీరోయినే మొత్తం చేసిందని మనకు తెలుసు, కానీ హీరో వాడు లీగల్గా ప్రూవ్ చేయాలి. సో అది చాలా ఇంపార్టెంట్. సో మనోడు ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ వీడి దగ్గరికి వెళ్తాడు, ఫస్ట్ బాయ్ ఫ్రెండ్. అయితే వీడి దగ్గరికి వెళ్ళి అసలు ఏమైంది బ్రో, ఎలా ఉండేది అంటే, బ్రో ఫస్ట్ అంతా బాగానే ఉండేది బ్రో, కానీ సడన్గా ఒకరోజు నేనే రేప్ చేశాను అని చెప్పి నా మీద కేసు పెట్టింది, నేను ఇప్పుడు అసలు నాకు ఎక్కడ జాబ్ ఇయ్యరు, నాకు ఏ కంపెనీలో తీసుకోరు, అది ఇది అని బాగా బాధపడిపోతూ ఉంటాడు. తనే అంటే ఎవరు సినిమాలో రెజినలా చేస్తుంది మొత్తం. బ్రో తను అసలు గుప్త సైకో బ్రో, అసలు నువ్వు 5 ఏళ్ళు ఎలా ఉన్నావు నీకే తెలియదు, తను ఇప్పుడు ఏదో ప్లాన్ వేస్తూ ఉంటుందని వీడు కూడా చెప్తాడనమాట. సరే ఈమెమో గెటప్ మార్చేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. టీవీలో రోజు న్యూస్ చూస్తూ ఉంటుంది, ఆ టీవీ 9 వాళ్ళు ఇంక మనం వేసుకుంటూ ఉంటారు, వీడే చంపేశాడు పెళ్ళాన్ని, వీడే చంపేశాడు అని చెప్పి ఆమె చూసి ఆనందపడుతూ ఉంటుంది. కట్ చేస్తే వీడి దగ్గరికి కూడా వెళ్తాడు, వీడో బాయ్ ఫ్రెండ్ కూడా ఎక్స్. అరే నువ్వు ఇప్పటికీ లెటర్స్ రాస్తూ ఉన్నావు కదా, నువ్వే ఏమైనా చేసావా అంటే, నేను ఎందుకు చేస్తాను రా బాబు, ఇన్నాళ్ళు లెటర్ రాస్తాను ఇంకా ఆమె మీద ప్రేమతో, నేను ఆమెనేం చేయలేదు, నువ్వు అతకుండా అసలు ఇప్పుడు ఇంక ఊళ్ళు పట్టుకుని తిరుగుతున్నావు ఏంది అని చెప్పి, ఇంత దూరం వచ్చినావు ఇది అడగడానికి అని చెప్పి పొమ్మంటాడు. లాయర్ గారి దగ్గరికి వెళ్తే, మీ ఆమె ఏదో పక్కడ్బందీగా నేను లాక్ చేసింది, కానీ ఇప్పుడు మనం ఏదో ఒకటి చేయాలంటే మనం ఫస్ట్ గిల్టీ కదని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ నువ్వు పని చేద్దాం, నేను ఆ టీవీ 9 ఆమెతో మాట్లాడతాను, దెన్ విల్ వర్కప్ ఆన్ ఇట్, ఒక ఫేక్ ఇంటర్వ్యూ తయారు చేద్దామని చెప్పి. హీరోయిన్ దగ్గర డబ్బులు ఉంటాయి అన్నమాట బాగా,
ఎందుకంటే రైటర్ కదా, డబ్బులు తీసుకొని ఒక కార్ తీసుకొని వేరే హోటల్ దగ్గరికి వస్తుంది. ఈవెన్ చూపించాము ఫస్ట్, పక్కనే ఉంటుంది రూమ్లోని. ఇంకో బాయ్ ఫ్రెండ్ కానీ వేసుకుని వచ్చేస్తారు. వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, ఏముండవు అన్నమాట. ఈమె దగ్గర డబ్బులు ఉండేసరికి లాగి 2 కొట్టి ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. మన దగ్గర డబ్బులు కూడా ఉండవు. తీరా చూస్తే ఈ బాయ్ ఫ్రెండ్ కాడికి, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాడికి ఒక చోట కనిపిస్తుంది, ఒక బార్లో. అరే అసలు ఏం జరిగింది, నీకోసం అందరు తూతున్నారు, నువ్వేం ఇక్కడ ఉన్నావు, అది ఇది అంటాడు. కానీ మనోడు చాలా మంచోడు. ఏదైతే అది అయ్యింది, నువ్వు మా ఇంటికి వచ్చేసి ప్రశాంతంగా ఉండు అని చెప్తుంది. లాయర్ కాడేమో ఒక ఫేక్ ఇంటర్వ్యూ తయారు చేస్తాడు. ఈమె టీవీ9 అక్కడ యూఎస్లో టీవీ9. సో ఒక ఫేక్ ఇంటర్వ్యూ తయారు చేసి మనోడిని మంచోడు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తారు వాళ్ళే. సో ఈ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గారు పెద్ద రిచ్ పర్సన్ అనమాట. వాడు పెద్ద ఇంటికి తీసుకెళ్తాడు, ఒక యువరాణిలా చూసుకుంటాడు. కానీ మనోడి ఇంటెన్షన్ ఏంటంటే ఇంకా అన్నీ మర్చిపో, మనం కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం, కొత్త ఫ్యామిలీ స్టార్ట్ చేద్దాం అన్నట్టు ఉంటాడు. ప్రెషర్ చేస్తూ ఉంటాడు తనని. ఇదేమో ఎంతసేపు టీవీలో వాడిని వేసుకుంటుంటే చూస్తూ ఆనందపడుతూ ఉంటుంది అనమాట. ఇక డిటెక్టివ్ అయితే ఎంతసేపు చెప్పినా ఒప్పుకోదు. ఒక బాబు నేను ఏం చేయలేదురా అన్న ఒప్పుకోరు. సర్చ్ వారెంట్ తీసుకొచ్చి వాళ్ళ ట్విన్ సిస్టర్ని ఎత్తుకుపోయింది. దాని తర్వాత అతను ప్రెగ్నెంట్, మీరు అసాల్ట్ చేశారు, ఇది సీరియస్ క్రైమ్ అంటాడు. మన లాయర్ గారు ఏదో ఒకటి మేనేజ్ చేసి బయటకు వచ్చేస్తుంది. ఈ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గాడేమో ప్రెషర్ చేస్తూ ఉంటాడు. అరే మనం పెళ్లి చేసుకుందాము, మనం కొత్త ఫ్యామిలీ స్టార్ట్ చేద్దాము, అది ఇదని. ఇంకా దీనికి మళ్ళీ చికాకు పెట్టింది. ఒక సైకో అనమాట లిటరల్లీ. ఇంక ఎందుకు వచ్చేసరికి ఏమకూడదు, ప్రశాంతంగా ఉండదు. వీడు మంచి ఫ్రెండు, మంచిగా ఒక మంచి లైఫ్ ఇచ్చాడు, నీకు బయట ఎవరికి చెప్పను, పోలీసులకు ఏం చెప్పను, నువ్వు ప్రశాంతంగా ఇక్కడే ఉండు, నీకు మంచి సెక్యూరిటీ ఉంటుంది, సీసీ కెమెరాలు ఉంటాయి అంటే, ఈ అబ్బాయి మళ్ళీ నన్ను ఫోర్స్ చేస్తున్నాడు అని చెప్పేసి ఒక గపాగప్ సీన్ ఉంటే, అరే మంచిగా అవుతుందన్న టైంకి వాడు గొంతు కోసేసిద్ది, చంపేస్తుంది. సీదా రక్త మరకలతో వీడి ఇంటికి వస్తుంది, బ్యాట్మెన్ గారి ఇంటికి. అరే నన్ను ఇట్లా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడే ఇట్లా నన్ను తీసుకెళ్ళాడు, కిడ్నాప్ చేశాడు, అసాల్ట్ చేశాడు, నా చేతులు 2 కట్టేసి నన్ను ఘోరంగా వాడుకున్నాడు, నన్ను ఇట్లా అని చెప్పేసి మొత్తం మెడికల్ రిపోర్ట్స్లో, టెస్ట్లో కూడా తెలుస్తుంది అనమాట, బాగా ఫోర్స్ చేశాడు అది ఇదని. కానీ తనే అట్లా చేయించుకుంటుంది, వాళ్ళకి తెలియదు. ఇది వచ్చి సీదా మనోడు చెప్పింది, నువ్వు అన్నీ నన్ను ఇరికించడానికి ట్రై చేసావు, మళ్ళీ నువ్వే తిరిగి వచ్చావు, అసలు ఏంది నీ ప్లాన్ ఏం చెప్పు, అసలు నన్ను చంపేస్తావు ఏంది అనుకుంటాడు. నేను ఇంటెందుకు చంపుతాను, మన ఇద్దరం మంచి రైటర్స్, ఇప్పుడు ఎంతో సెంటిమెంట్ ఫీల్ నడుస్తుంది బయట, నేను మళ్ళీ తిరిగి వచ్చాను, నువ్వు ఆనందంగా ఉండాలి అని చెప్తాను. లిటరల్గా ఏం చెప్తాడంటే, ఈడే ఇక హీరోయిన్ని చంపేశాడు, కాలేజ్ నుంచి ఫాలో చేస్తున్నాడు అని చెప్పి ఆ టీవీ9 వాళ్ళు ఇంక ఈయన్ని పట్టుకుంటారు, హీరోగాన్ని వదిలేసి. ఇట్లా స్టాకింగ్ చేస్తున్నాడు ఆమెని, ఇంకా ఒకరోజు కిడ్నాప్ చేశాడు, వాడుకుని చంపేశాడు, ట్రై చేశాడు, హీరోయిన్ బయటపడి వచ్చేస్తుంది అనుకుంటాడు. హీరోగాడు వాళ్ళ ట్విన్ సిస్టరు డిటెక్టివ్కి మొత్తం చెప్తాను. ఇంకా డిటెక్టివ్ కూడా, అరే సారీ బ్రో, ఫస్ట్ నుంచి నేను అనుమానించాను, కానీ మీ వైఫే అంతా చేసింది అంటారు. అరే మా వైఫే అంతా చేయడం కాదు, మా వైఫ్ నాకు చెప్పింది లిటరల్గా, తనే చంపేసింది అని చెప్పేసి అని చెప్తాడు. కానీ ప్రూవ్ చేయడానికి మన దగ్గర ఏం లేదు, వాడిని చంపేసింది, మెడికల్ రిపోర్ట్స్ కూడా తన వైపే ఉన్నాయి, ఇప్పుడు తనతో నేను ఉండను, తనతో నేను వెళ్ళిపోతానంటే ఓకేనా అంటే, అలా వెళ్ళిపోతే ఇప్పుడు మళ్ళీ తను ఏదో ఒకటి తీసుకొచ్చిన మళ్ళీ నా మీద కేసు వేస్తుంది అని మనోడు ఉత్తే లాక్ అయిపోతాడు. మళ్ళీ అంత సొసైటీలో ఒక ఇమేజ్ తీసుకొస్తుంది, ఎలా అంటే నేను చాలా మంచామని, నా భర్తతో ఇప్పుడు ప్రశాంతంగా ఉంటున్నానని చెప్పి. కానీ వాడికి మాత్రమే తెలుసు ఇది పెద్ద సైకో, ఇది ఎప్పుడైనా ఏమైనా చేస్తుంది అని చెప్పి. ఇది ఎలా అంటే, ఇప్పుడు గేమ్ అంతా ఏమి చేతిలో ఉంటుంది, సీదా వెళ్ళి గోడకు గుద్దుకుని రక్తం కారుతుంటే, నా భర్త నన్ను కొట్టాడంటే మళ్ళీ టీవీ9 వాళ్ళంతా వచ్చి, అరే నువ్వే కొట్టావు, అసలు ఆమె ఎంత కష్టపడి వచ్చింది, బ్రేవ్ గర్ల్, ఆమె అన్నీ దాటుకుని వచ్చింది నీకోసం, నువ్వు మళ్ళీ హెజార్ చేసావంట. ఎవరో బాబు నేను చెయ్యలేదన్నా ఎప్పుడో నమ్మడు వీడిని, అలాంటి సిచ్యువేషన్ ఉండిపోతాడు. అరే ఇంకా లాస్ట్కి ఒక టీవీ9కి ఇంటర్వ్యూ ఇస్తారనమాట, ఒక మంచి కపుల్స్ అన్నీ దాటాము, ఎంతో కష్టపడి వచ్చాము మేము ఇక్కడ దాకా అని చెప్పి. కానీ మనోడికి చివరిలో ఎలా అంటే, మనోడికి ఎవరికి చెప్పుకోలేడు, అలానే నిరూపించను లేడు, బయటపడను లేడు, అలాంటి ఒక మ్యారేజ్లో లాక్ అయిపోతాడు. సో సినిమా ఏంటంటే, మ్యారేజెస్ కెన్ బీ స్కేరీ. ఓకే, మీరు ఒక పర్సన్ గురించి మెంటల్గా అంతా తెలుసుకుని పెళ్లి చేసుకోకపోతే, తను లాస్ట్కి సైకో అని తెలిసినా సరే మీరు ఇంకా మ్యారేజ్ నుంచి బయటకు రాలేరు. ఎందుకంటే సొసైటీ ఎప్పుడు ఉమెన్ ఏం చెప్తే అదే నమ్ముతారు, ఉమెన్ వైపే ఉంటారు, మెన్ చెప్పింది నమ్మరు అనే ఒక పాయింట్లో నోవెల్ రాశాడు ఈ డైరెక్టర్. అండ్ డైరెక్టర్ కూడా చాలా బాగా తీశాడు. ఎప్పుడు అబ్బాయి ఎంత గొంతించుకుని చెప్పినా సరే ప్రపంచం నమ్మదు, ఎప్పుడు అమ్మాయిలు చెప్పిందే నమ్ముతారు అని మనోడు ఈ సినిమా ద్వారా చూపించాడు. సో ఇది ఇంకా ఫైనల్గా క్లైమాక్స్,
మనోడు ఇంకా అలా ఒక ఫేక్ మ్యారేజ్లోకి అలానే ఉండిపోతాడు, వెళ్ళలేక రాలేక. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఎవ్రీ ఫ్రైడే సాటర్డే 2 వీడియోస్, అండ్ బాయ్.